హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే కాలిన్ పప్పి వ్లాగ్స్. గైస్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో. ప్రతి ఒక్కరికి మనం డైలీ టూ వీలర్ మీద, ఫోర్ వీలర్ మీద, ప్లస్ ఆటోలో, బస్సులలో వెళ్తుంటాం కదా. సో ఎవరైతే వెళ్తుంటారో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే కాలిన్ పప్పి వ్లాగ్స్. ఎంత డేంజర్ అయింది చూడండి యాక్సిడెంట్. అసలు కారు టైరు ఫ్రంట్ది పక్కకి ఇరిగిపోయింది, ప్లస్ ఫ్రంట్ గ్లాస్ ప్లస్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ కాలేదు. ఇది నిసాన్ కంపెనీ, చూడండి ఒకసారి. గైస్, ఈరోజు నేను వెళ్తున్నాను అవుటర్ మీద, గచ్చిబౌలి టు నానేక్రామ్ కూడా. సో నాకంటే ఒక 30-40 కార్స్ ముందు, అంటే మార్నింగ్ వచ్చేసి వర్షం పడ్డది ఈరోజు. సో ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. సో నిసాన్ కార్ వాళ్ళది. సో నిసాన్ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అది నిసాన్ కంపెనీ. సో అందులో ఉన్న పర్సన్కి ఏమైంది, ఎందుకైంది, ఎలా అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే కాలిన్ పప్పి వ్లాగ్స్. ఇది ఖచ్చితంగా ఎవరైతే బయట ట్రావెలింగ్ చేస్తారో, స్కూల్ వాళ్ళైనా, ఆఫీస్ వాళ్ళైనా, ఎవరైనా బయటికి అయితే మనమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళలేము కదా. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, ఖచ్చితంగా వాచ్ చేయండి. గాయస్, నిజంగా సేఫ్టీ లేని బండ్లు తీసుకున్నాం అనుకో ఇంకా ఇట్లా ఉంటుంది అన్నమాట ముచ్చట. నిజంగా అది ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ కాలేదు. నిసాన్ కంపెనీ అంట. నిసాన్ కంపెనీ గట్టి కంపెనీ, కానీ మరి ఎందుకు ఓపెన్ కాలేదో అర్థం కాలేదు. అసలు అందులో ఉన్న వ్యక్తి అసలు బతికిండా బతకలేదా, అసలు ఎంత డేంజర్ అంటే అసలు పోలీస్ వాళ్ళు కూడా వచ్చి అసలు స్టన్ అయిపోతున్నారు అక్కడికి వచ్చి. ప్లస్ వాళ్ళది కూడా నేను వీడియో పెడతాను చూడండి. అసలు ఎంత డేంజర్గా పడ్డదంటే, ఇప్పుడు రైట్ సైడ్ పడిపోయింది, మొత్తం పల్టీలు కొట్టేసిందంట. అతన్ని కూడా నేను చూపిస్తాను. అసలు మీరు చూసి అతన్ని షాక్ అయిపోతారు. నేను లాస్ట్లో పెడతాను అతని వీడియో, చూడండి. నిజంగా అసలు ఎంత డేంజర్గా పడ్డది అంటే అసలు అంత డేంజర్గా పడ్డది. ప్రతి ఒక్కరు షాక్లో ఉన్నారు అక్కడ. గైస్, షాక్లో ఎందుకున్నారంటే యాక్సిడెంట్ అయింది ఈ పర్సన్కి. అసలు అతనికి ఏమైనా అయినట్టున్నదా. పోలీస్ వాళ్ళు కూడా వచ్చి షాక్లో ఉన్నారు వాళ్ళు కూడా. అరే ఏంద్రా బాబు, నువ్వు ఇంత మంచిగా ఉన్నావు, నిజంగా బయటపడ్డావంటే గ్రేటరా బాబు అంటున్నారు. గైస్, వీడియోస్ అయితే చూసారు కదా. సో ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆ కారు చూస్తే, అసలు ఆ కార్ని చూస్తే అసలు ఆ మనిషి బ్రతికిండా అని చెప్పి నేను స్టన్ అయ్యి, నేను పక్కన లెఫ్ట్ సైడ్లో ఆపేసిన కారు. సో అతన్ని దిగి చూస్తే అసలు అందులో అంబులెన్స్, నేను రాకముందే అంబులెన్స్ ఇంకా రాలేదు. సో నేను వచ్చిన తర్వాత అది ఆల్రెడీ యూటర్న్లో మొత్తం స్టక్ అయిపోయింది. ఈరోజు గచ్చిబౌలి టు మొత్తం కొండాపూర్ దాకా మొత్తము ఘోరంగా ట్రాఫిక్ ఉండే ఈరోజు. సో ఈరోజు మండే, డేట్ వచ్చేసి 6th అక్టోబర్, సో 2025. సో ఈరోజు అయితే ఆయన మంచిగా అంటే పడిపోయాడు. ఆ కారు చూస్తే ఎంతమంది చనిపోయారో, అందులో ఉన్నారా పోయారా అని అనుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ నిజంగా ఆయన అదృష్టం ఎట్లా ఉందంటే, నిజంగా చెప్తున్నా కదా, నూకలు ఉంటాయి అంటారు చూసినావా, ఇవే అనుకుంటాను నూకలు. నేను లైవ్లో చూశాను. అసలు అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్లో పర్సన్ ఓవర్రా బాబా అని చెప్పి చూస్తే మంచిగా నడుచుకుంటూ పోయి, ఆయనకి ఓన్లీ ఇక్కడ మాత్రమే కొంచెం తగిలింది దెబ్బ, కొంచెం. అది కూడా ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి, ఫ్రంట్ గ్లాసు మొత్తం ఇరిగిపోయిన తర్వాత, గైస్ మీరు చూడండి వీడియోలో, మొత్తం టైరు ప్లస్ ఫ్రంట్ గ్లాసు ప్లస్ వెనకాల బంపరు, ముందల బంపరు మొత్తం ఏడిగాడికి అసలు ఆ కారు మొత్తం పనికి రాకుండా పోయింది. ప్లస్ అది అంతగనమైనా కానీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడం అనేది నిజంగా బెకార్ అంట నేను ఆ కంపెనీకి. ఎందుకనంటే ఖచ్చితంగా ఇప్పుడు కొత్త వెహికల్స్కి వచ్చేసి సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే కీక్ అని సెన్సార్తోనే ఆవాజ్ చేస్తుంది, సౌండ్ వస్తుంది. సో మీరు ఒకవేళ ఆ సెన్సార్తో ఆవాజ్ చేయకున్నా కానీ, ఇంకొకటి ఏంటంటే ఆ కారు ఆ పర్సన్ది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడంట. సో మార్నింగ్ వచ్చేసి ఫుల్ వర్షం పడ్డది, ఘోరంగా వర్షం పడ్డది మార్నింగ్ జస్ట్ సడన్గా ఒక 30 minutes ఘోరంగా పడ్డది. ఆడ రోడ్ మీద నాకు తెలిసి మనోడు ఫోన్ మాట్లాడుతున్నాడు, చెప్పిండు పక్కన వాళ్ళు కూడా ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్ మాట్లాడుకుంటా పోయి, వాటర్ ఉంటాయి కదా రోడ్ మీద, స్కిడ్ అయిపోయింది. వీల్స్ అనేది, టైర్లు అనేది మొత్తం పయ్యాలు స్కిడ్ అయిపోయి మొత్తం పల్టీలు, ఒక 3-4 పల్టీలు పడిపోయిందంట. సో నిజంగా చెప్తున్నా కదా, మనము ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం, అసలు నిజంగా ఆయనకి ఏం కాలేదు కాబట్టి ఒక్కడున్నాడు కార్లో. ఏమైనా అయితే పరిస్థితి, ఎవరు వాళ్ళ పేరెంట్స్కి కానీ, వాళ్ళ తెలిసిన వాళ్ళు కానీ, ఆ కారు ఓనర్ కానీ, ఆ కారు ఎంప్లాయీస్ కానీ, ఎవరు చెప్తారు అసలు? ఎక్కడనో పుట్టి ఎక్కడనో పెరిగి ఎన్నో చచ్చుడు ఏంది అసలు నాకు అర్థమవుతలేదు. అసలు నిజంగా రాత అనేది నిజంగా అసలు మహా డేంజర్. అసలు వెహికల్స్ మనము టూ వీలర్ మీద, ఫోర్ వీలర్ మీద ఏదో షాప్కి మస్తు ఫాస్ట్ పోతాం, కానీ నిజంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు నిజంగా అసలు ఏమంటారు, జీవితం మీదనే విరక్తి పుడుతుంది. ఒక్కసారి లైఫ్ అనేది మొత్తం రివెంజ్ చేసుకోవాల్సి వస్తుంది. నిజంగా ఆయనకి అడిగిన నేను, బ్రదర్ ఎట్లా ఉంది,
ఓకేనా మీరు వాటర్ తాగిరా అంటే వాటర్ తాగినాను. మీరు ఎక్కడ ఎక్కడ దింపాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను నేను దగ్గరుండి అని చెప్పిన. అయితే లేదు లేదు బ్రదర్ థ్యాంక్ యూ అని చెప్పి, నువ్వైతే ఓకే కదా అంటే ఓకే బ్రదర్ మా మేనేజర్ వస్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని చెప్పి చెప్పిండు. సో నిజంగా అసలు అతన్ని చూడండి మీరు షాక్ అవుతారు నిజంగా. పోలీసు వాళ్ళకి కూడా నేను వీడియో పెట్టాను చూడండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు వచ్చారు కార్లో, ఇన్నోవా కార్లో. దాంట్లో వచ్చిన తర్వాత ఆయన చూసిన తర్వాత పేషెంట్ ఎవరు, అరే యాక్సిడెంట్ అయింది ఓరికి అని చెప్పి అడుగుతున్నాడు షాకింగ్గా. అరే నువ్వారా బాబు, నిజంగా నీకు నూకలు ఉన్నారా అని అంటున్నాడు ఆయన రాగానే పాపం. అరే ఆయన ఒకటే మాట అన్నాడు, కారు పోతే ముండవాయి, నువ్వైతే ప్రాణాలతో ఉన్నావు, కారు తర్వాత వేయించుకోవచ్చు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించుకోవచ్చు, బట్ నువ్వు మాత్రం మంచిగా ఉన్నావు అది చాలు అని చెప్పి మంచిగా అది రాసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ ఇంకా లాస్ట్ వరకు ఉందాం అనుకున్నా, నాకు వేరే టైం అయిపోయింది, ప్లస్ ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా ఉంటుండే. బట్ ఎమర్జెన్సీ అయితే లేదు కాబట్టి, నార్మల్గా ఉన్నాడు పర్సన్ కాబట్టి వాళ్ళు వచ్చి మళ్ళీ నేను యూటర్న్ చేసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ అంతా మేనేజర్ అని చెప్పారు కదా, వాళ్ళంతా ఒక టీం వచ్చింది, వాళ్ళు ఒక 3-4 మెంబర్స్ వచ్చారు. సో అతనైతే మంచిగా ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు. కొంచెం ఇక్కడ వచ్చింది, కొంచెం క్రాక్ లెక్క వచ్చింది. సో అదనమాట. సో కానీ నిజంగా అసలు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఆయన ఫేస్ కూడా ఎక్స్పోజ్ చేయొద్దు అనుకున్నాను. బట్ అతను అంటే నేను వీడియో తీసేటప్పుడు ఆల్రెడీ చూశాడు అతను. సో ఏమనలేదనే ఉద్దేశంతోనే ఆయన ఫేస్ పెడుతున్నాను. ఎందుకనంటే ఒకవేళ ఆయన డిలీట్ చేయని చెప్పిండు అనుకో, నేను 100% డిలీట్ చేసేస్తాను. ఎవరు కంఫర్ట్ని మనం చెడగొట్టవద్దు కదా. అన్కంఫర్టబుల్గా ఉంది అంటే ఖచ్చితంగా వీడియో అనేది వైరల్ అయింది అనుకో, ఖచ్చితంగా అతను చూస్తే నేను ఖచ్చితంగా కింద కామెంట్ చేసిన అనుకో, ఖచ్చితంగా వీడియో అనేది డిలీట్ చేస్తాను. ఎందుకంటే ఆయన ప్రైవసీ కదా. సో ఏంటి అంటే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఎంతోమంది ఫుల్గా తాగిపోతారు. యూత్ అయినా, పెద్దోళ్ళైనా, అంకుల్స్ అయినా, ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఎవడైనా. కానీ ఇంట్లో వాళ్ళకు ఏమన్నా ఎమర్జెన్సీలో ఏమైనా అయిందనుకో, ఎవడు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్లు. అందుకోసమే తాగి మాత్రం ఖచ్చితంగా నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, తాగి డ్రైవింగ్ చేయకండి, అస్సలు తాగకండి. నన్ను అడిగితే తాగుడే బంద్ చేసేయండి మొత్తానికి. నేను యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ ఫ్రెండ్గా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగా నేను ఎంతోమందికి చెప్పాలనుకుంటా, ఈ అవకాశం అనేది యూట్యూబ్ నాకు ఇచ్చింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ వాళ్ళకు, నిజంగా చెప్తున్నా కదా. ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నేను అందరికీ నాలో ఉన్న ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను కొంచెం న్యూ కాబట్టి ఇప్పటికే కొంతమంది మాత్రం సబ్స్క్రైబింగ్ అయితే చేసుకుంటున్నారు. సో నాకు హ్యాపీ. బట్ ఇతనికి ఏం కాలేదు చూడు, అది హ్యాపీ. ఒకవేళ ఇతనికి ఏమన్నా అయిందని కూడా నోటి నుంచి నాకు అనబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే ఏ తల్లిగా అన్నదో పాపం. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది అతను చూసిన వెంటనే. ఆల్రెడీ డ్రెస్ కోడ్లోనే ఉన్నాడు మనోడు. సో ఏం టెన్షన్ పడకండి బ్రదర్. ఇట్లాంటి వాళ్ళకు మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అనుకుంటా ఈరోజు దినం నువ్వు మంచిగా ఉన్నావంటే. సో మీరు కూడా చాలా అంటే చాలా క్షేమంగా ఉండండి. నా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వర్షం ఏ టైంలో పడుతుందో, హైదరాబాద్లో అయితే చాలా ఘోరంగా పడుతుంది. వర్షం వచ్చిందంటే నీకు డ్రైవింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉద్దరిని మూసుకొని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, 40 minutes, 1 hour ఆగండి. ఏం కాదు, ఆఫీస్కి అయినా ఏదైనా సరే పక్కన పెట్టేసేయండి. అర్థమైందా? మన ప్రాణాల కంటే ఎక్కువ ఏం కాదు. తిడితే ఒక 2 తిట్లు తిడతాడేమో తర్వాత విషయం, కానీ ఘోరంగా అంటే ఘోరంగా ఇవన్నీ అవ్వడు కన్నా ఉదరాన్ని మూసుకొని 40 minutes పక్కన పెట్టేసుకుంటే అంత కూల్ అయిపోతుంది. ఒకసారి మైండ్తో ఆలోచించండి. ప్రతిసారి బ్రెయిన్తో ఏదో మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం వాడిపోతూ నేను పోతా అనే ఉద్దేశంతో మీరు వెళ్ళకండి. అందుగురించి నేను ప్రతి వీడియోలో చెప్తాను, సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండాలని. ఎందుకు చెప్పానంటే ఇట్లాంటివి అయినప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అవే అవుతున్నాయి. మీరు ఒకసారి చెప్పండి, మీరు నేనేం గురువు కాదు. సో ఆయన అంత మంచిగా ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గాడ్. నిజంగా చెప్తున్నా అందరికీ నిజంగా మంచిగా అనిపించింది నాకైతే. చాలా పీస్ఫుల్గా అనుకుని నేను ఆ నుంచి వెళ్ళిపోయినా. తర్వాత నేను చూశాను అతను, తర్వాత కూడా చూశాను. సో ఈ వీడియో ఎందుకంటే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే రైనింగ్ సీజన్లో చాలా డేంజర్గా, అవుటర్ అంటేనే చాలా డేంజర్గా కొడతారు బండ్లు. సో అట్లాంటి వాళ్ళకు కొత్తగా నేర్చుకొని ఆటోమేటిక్ కార్స్ ఉంటాయి చూసినా, లేడీస్ ఎక్కువ నడుపుతున్నారు, వాళ్ళకి అసలు డ్రైవింగ్ రాదు, వాళ్ళ వల్లనే ట్రాఫిక్ సగం అవుతుంది. సో నేను వాళ్ళని కూడా ఉద్దేశించి మెయిన్గా ఈ వీడియో తీసుకోవడానికి రీజన్ అదే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యారన్ పప్పీ వ్లాగ్స్. యాక్చువల్గా ఈరోజు వీడియో వచ్చేసి వేరేది పెట్టాలి, నేను వేరే పోస్ట్ పెట్టాలి. యాక్చువల్గా ఆ వీడియో అనేది ఆల్రెడీ రెడీ ఉంది. బట్ ఈ వీడియో పెడదామని చెప్పి ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది కదా, ఆల్రెడీ మార్నింగ్ అయింది, ఇది 9 o'clock అయింది. ఇది ఇప్పుడు వచ్చేసి టైమింగ్ వచ్చేసి 1 అవుతుంది. సో నేను ఇప్పుడు నాకు టైం దొరికింది, సో నేను ఇప్పుడు పెడుతున్నాను. ఓకేనా గైస్? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యారన్ పప్పీ వ్లాగ్స్. సబ్స్క్రైబింగ్ మాత్రం మర్చిపోకండి గైస్. ఇట్లాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా?